మీడియా అనేది ప్రజాస్వామ్యానికి ఫోర్త్ పిల్లర్ అంటారు. కానీ కొంతమంది చిల్లర కోసం చిల్లర మల్లర వార్తలు ప్రచారం చేసుకుంటూ ప్రజల కోసం పని చేయాల్సింది పోయి పైసల కోసం ప్రాకులాడే స్థాయికి దిగజారిపోయారు. తన లేదు, మన లేదు, ఆడ లేదు, మగ లేదు, వాయి వరుస అసలే లేదు, అంత పైసామే పరమాత్మ. వీళ్ళు ఏమి ఆశించారో, వాళ్ళు ఏమి కాదన్నారో తెలియదు. కానీ రాత్రింపగళ్ళు కష్టపడి చదివి అత్యున్నత పదవిలో ఉన్న ఒక మహిళా అధికారికి, రాష్ట్రం కోసం తన పదవిని పూచిక పుల్లలా విసిరేసిన ఒక మంత్రి గారికి రంకు తగిలించి సత్య దూరపు వార్తలను వండి వడ్డించేశారు. రాజకీయ నాయకులు రెండు రకాలు, కష్టపడి పైకొచ్చిన వాడు, ఇష్టపడి పైకొచ్చిన వాడు. రేవంత్ రెడ్డి మూడో రకము, కింది నుంచి పైకొచ్చిన వాడు. అందుకే ఆయనకు మండింది, వీళ్లకు మూడింది. తప్పుడు కూతలు కూసిన ప్రచారం చేసిన వాళ్ళను బొక్కలో వేశాడు. కలుగులో దాక్కున్న విష సర్పం కోసం వేట మొదలు పెట్టాడు. దమ్ముగా నిజాన్ని నిర్భయంగా వార్తలుగా రాస్తే మగాడు అంటారు. ఆడదాన్ని అడ్డం పెట్టుకొని ఇలా దో నెంబర్ దందా చేస్తే ఏమంటారో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి.